రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షానికి తీవ్ర నష్టం జరిగింది. అయితే రెండు ప్రభుత్వాలు ముందు చూపుతో ప్రాణ నష్టం తక్కువ జరిగినా ఆస్తి నష్టం మాత్రం విపరీతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చేతికొచ్చిన పంట వరద పాలైపోయింది. చాలామంది నిరాశ్రులు అయ్యారు. రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి, రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. అంతా అతలాకుతలమై తీవ్ర ఆర్థిక నష్టం కూడా జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా, ఎలాంటి ఆపద ఉన్నా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుందనే విషయం తెలిసిందే. నాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి నేటి తరం వరకు కూడా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తమకు తాముగా స్పందించి ఆర్టిస్టులు ముందుకు వచ్చి తమ స్థాయికి తగినట్టుగా విరాళాలు ప్రకటిస్తుంటారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ తమ స్థాయికి తగినట్టుగా ఒక్కో కోటి రూపాయల చొప్పున వాళ్ళు విరాళం ప్రకటించారు. రాజకీయాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా తన బాధ్యత మరవని పవన్ కళ్యాణ్ కూడా కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఇంతకుముందు అంటే 2 నెలల క్రితం కేరళలో ఇలాగే ప్రకృతి వైపరీత్యం వల్ల తీవ్ర నష్టం జరిగినప్పుడు తెలుగు ఆర్టిస్టులు స్పందించారు. ప్రభాసు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి ఆర్టిస్టులు అక్కడ విరాళాలు ప్రకటించి తమ వంతుగా తమ సహాయాన్ని అందించిన విషయం అందరికీ గుర్తుండి ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలకు జరిగిన నష్టం ఏమిటో ప్రపంచానికి మొత్తానికి తెలిసింది. ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి తమ వంతుగా సహాయం అందుతున్న నేపథ్యంలో తెలుగు సినిమాల్లో నటిస్తూ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఇతర భాషలకు చెందిన ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ఏడాదికి 60 మంది తెలుగేతర నటులు తెలుగు సినిమాల్లో నటిస్తూ వెళ్తుంటారని అంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే తెలుగు ప్రజలకు జరిగిన నష్టంలో వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగేతర నటులకు కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దుల్కర్ కావచ్చు, మమ్ముట్టి, సురేష్ గోపి, సూర్య, కార్తీ, రజనీకాంత్, కమల్ హాసన్, మీరా జాస్మిన్, నిత్యా మీనన్, సమంత, ఇలియానా, శ్రద్ధ కపూర్, దీపికా పదుకోనే, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్, బాబీ డియోల్ ఇలాంటి ఆర్టిస్టులు తెలుగు సినిమాల్లో నటించి తగిన రీతిలో పారితోషికం అందుకున్న వాళ్ళు. అంటే కళాకారులకు భాషా భేదం లేదని చెప్పుకుంటే తెలుగు పరిశ్రమ వాళ్ళకు తగిన రీతిలో గౌరవించింది. అదే తెలుగు పరిశ్రమకు తెలుగు ప్రజలకు నష్టం అపారంగా జరిగినప్పుడు తమ వంతుగా వాళ్ళు ముందుకు వచ్చి సహాయం విరాళాల రూపంలో అందిస్తే తెలుగు ప్రజలు హర్షిస్తారు. సముద్రకని అనే ఆర్టిస్టు తెలుగు సినిమాల్లో నటించినందుకు రోజుకు 7 లక్షల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేశాడంటే ఆయనకు ఆ రోజున ఉన్న డిమాండ్ అలాంటిది. మరి అంతటి గౌరవం ఇక్కడ తెలుగు ప్రజలు ఆదరించారు కాబట్టే సముద్రకని లాంటి ఆర్టిస్టుకు అంత డిమాండ్ వచ్చింది. అలాగే సత్యరాజు తమిళంలో కంటే తెలుగులో బిజీ ఆర్టిస్టు, ఎక్కువ పారితోషికం తీసుకున్న క్యారెక్టర్ నటుడు కూడా. అలాంటి వాళ్ళంతా ముందుకు వచ్చి ఇతోధిక సహాయం అందిస్తే తెలుగు ప్రజలు హర్షిస్తారు. ఈ విషయంలో మా అసోసియేషన్ అంటే మంచు విష్ణు నాయకత్వంలోని మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ కూడా ఒక నిబంధన విధించి సినిమాల్లో నటించిన అందరి ఆర్టిస్టులకు అంటే ఆర్థికంగా చిన్న పారితోషికాలు తీసుకునే వాళ్ళకి కాకుండా భారీ మొత్తంలో తీసుకునే ఆర్టిస్టు అందరూ కూడా ఈ విధిగా ఇంత విరాళం ప్రకటించాలని ఒక నిబంధన పెట్టి వసూలు చేసి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందజేస్తే బాగుంటుందనే అభిప్రాయం సామాన్య జనంలో కూడా వ్యక్తమవుతుంది.